మన ముకుందా జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్ అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుందా అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. ఫస్ట్ ఆర్ట్ఫుల్గా చెప్తున్న కంగ్రాచులేషన్స్ జగనన్న. నిజంగా 15 సంవత్సరాలు పూర్తయి 16 వసంతంలోకి అడుగు పెడుతున్న వైసీపీ పార్టీ అందరికీ, సభ్యులందరికీ నిజంగా ఆర్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. నిజంగా మన గెలుపుకి చాలా దగ్గరలో ఉన్నాం అనిపిస్తుంది. తాడేపల్లిలో అట్లా జెండా ఎగరేయడం అనేది చాలా చాలా హ్యాపీ ఉంది. జగనన్న ఒకటే చెప్పాడు, మనం ఏదైనా సరే తాడేపల్లిలో ఒక్కసారి అన్న అని పిలిస్తే జనాలు మీ మధ్యన ఉంటా అని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పటికీ చాలా చాలా ఉంది. నెక్స్ట్ ఏంటంటే సీఎం అవ్వడానికి ఒకవేళ 2029లో మన మొదటి అడుగు అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఏ పాదయాత్ర చేయకుండా, ఏ యాత్ర చేయకుండా కూడా ఇప్పటి నుంచే జెండా ఎగరేసి ఒక సైనికుల జగనన్న ఏర్పాటు చేయడం అనేది చాలా చూసారా. అధికారంలో ఉన్నా లేకపోయినా జెండాని నమ్ముకున్న, జగనని నమ్ముకున్న ఏ నాయకుడికి ఇంతవరకు అన్యాయం జరగలేదని చెప్పి ఫస్ట్ సారిగా అనిపిస్తుంది. నిజంగా అసలు ఇంత ఘనంగా పార్టీలో లేకపోయినా సరే అంత జన సైనికుల్ని ఏర్పాటు చేసుకొని ఇంతగా ఏర్పాటు చేయడం అనేది చాలా హ్యాపీ. నిజంగా కంపల్సరీ 2029లో వస్తాడు అనే నమ్మకంతో మొదటి మెట్టుగా నేను భావిస్తున్నా. అంటే కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఏమంటున్నారంటే వాళ్ళ అభిమానంతో వచ్చిన వాళ్ళు కాదు, అమౌంట్ తీసుకొని వచ్చిన వాళ్ళు అంతే తప్ప అభిమానంతో వచ్చిన వాళ్ళైతే వాళ్ళు కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ మనుషులు ఎట్లా అంటే బురదజల్లి ఏదో ఒక విధంగా నాశనం చేయాలని చెప్పే తప్ప మీరు మారరా బై. ఎన్ని మాటలు మాట్లాడినా ఒక వ్యక్తిపై మనం చూపిస్తున్నామంటే ఏదో ఒక రకంగా బురద జల్లాలి, వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడాలి, నెగిటివ్గా థింక్ చేయాలని తప్ప మీరు మనుషులు మారరు. నేను చెప్తున్నాగా. సరే మీరు అధికారంలో ఉన్నారు, ఏమన్నా చేశారా? మీరైనా చేసుకోండి, మీరు జెండాలు ఎగరేసుకోండి, సెలబ్రేషన్ చేసుకోండి. ఎవడేమనుడు, ఎవడున్న అధికారం వాడు సెలబ్రేషన్ చేసుకోవాలా? ఎవరి నాయకుడు వాళ్ళకి గొప్ప. ఇప్పుడు మా జగన్ అధికారంలో లేడు, అయినా కూడా చేస్తున్నాడు, జనాలు వస్తున్నాడు. అది దానికి కూడా నెగిటివ్. ఎంతవరకు జగన్ ఏం చేస్తున్నాడు, అధికారంలో ఉన్నాడా లేడా, అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని చెప్పి ఎంతవరకు ఆయన నెగిటివ్ చేయడం తప్ప మనం చేసిపోయింది ఏం లేదు. అదే ఎంతవరకు ఒకడు ఏం చేస్తున్నాడు, ఒకడు ఏం చేస్తాం, మనం ఏం చేస్తున్నాం అని చెప్పి మనం ఎవడం క్వశ్చన్ వేసుకో. ఇది ఒక్కటే తంట. అదే చాలా మంది ఊర్లలో ఉన్నోళ్ళు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ఒకప్పుడేమో ఆయన ఏమి ఇచ్చిండు అన్నారు, ఇప్పుడు ఆయన ఇచ్చిన దాన్ని కోల్పోయారు. అర్థమవుతుందా? సో దానికి అంటే ఆయన అమౌంట్ ఇచ్చారు, అవన్నీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు రావట్లేదు కాబట్టి మళ్ళీ ఆయనే కావాలని చెప్పేసి చాలా మంది ఇష్టపడతా ఉన్నారు. చాలా వీడియోస్ లో కూడా చూస్తా. ఫస్ట్ ఇంటికి వచ్చిన సదుపాయాన్ని కోల్పోయి ఎండ కాలినడకతో నడిచిపోయిన ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు జనాలు. ఎందుకంటే జనాలకు కూడా తెలియాలి. ఒకసారి తెలిస్తేనే ఆ కష్టం ఏంటో, ఆ బాధ ఏంటో తెలిస్తేనే, ఎప్పుడు ఏ నాయకుడు ఎలా చేస్తున్నాడు అని చెప్పి తెలిస్తేనే ఆ బాధ ఏంటో ప్రజలకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ తెలిసిపోయింది. 2 years అయిపోయింది కాబట్టి ఇంకా 3 years ఉంది కాబట్టి కొంచెం ఓపిక చేయాలి జనాలు. జగన్ ఏం చేశాడు అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేశారు కదా. అయితే బ్యాక్ వాల్ తప్ప ఏం కట్టాడు అని చెప్పేసి అంటారు. మొన్న వరదల్లో బ్యాక్ వాల్ ఆయన ఏం చేశాడు అంటున్నారు. అదొకటే కనిపిస్తుంది అంట, ఆయన చేసిన ఏం కనపడట్లేదంట. పెట్టిన కూడిని అమ్మ చేత ముద్దని ఏదో అంటారు కదా, విషయంతో సమానం లెక్కేస్తున్నారని అట్లా ఉంది. ఎన్ని డబ్బులు పెట్టినా ఎంత చేసినా ఆ రోజు నిజంగా అసలు వీళ్ళంతా ఎక్కడికి అయిపోయారు అక్క. డబ్బులు ఇస్తున్నప్పుడు, అకౌంట్ లో అమౌంట్ ఇస్తున్నప్పుడు వీళ్ళంతా ఏమైపోయారు? అసలు ఎందుకు ఇస్తున్నాడు మాకు జగన్? మాకు అవసరం లేదు, మేము ఆ పార్టీ కదని చెప్పి ఒక్కడనే క్వశ్చన్ వేసాడా? ఇప్పుడేదో అధికారంలో ఉన్నా అని చెప్పి మాకు ఎందుకు ఇచ్చాడు, మాకు అవసరం లేదు, మాకు ఒక్క రూపాయి కూడా అందలే అని చెప్పి పత్తితో మాటలు నవ్వుతున్నారు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మాకు ఎందుకు ఇస్తున్నాడు రా జగన్? మేము అసలు జగన్ పార్టీ కాదు, మాకు అవసరం లేదు, మేము ఆ పార్టీ, మేము ఈ పార్టీ అని చెప్పి ఒక్కడైనా మాట్లాడుతున్నాడా? డబ్బులు వేస్తున్నాడు, తెచ్చుకున్నాం, ఈకేం డబ్బులు అయిపోయినాయి అంతే. ఇప్పుడు ఆ పార్టీ వచ్చింది, మాకు అవసరం లేదు రాబాయ్, మాకు ఏమి ఇచ్చాడు రాబాయ్, మాకు ఏం చేశాడని చెప్పి క్వశ్చన్ ఎడుతున్నాడు అంతే. ఇదేంటి అందితే కాళ్ళు అందపల్లి చేతులు ఏదో అంటారు కదా, ఆ సామెత యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. అది అదే రీసెంట్ గా చూసుకుంటే కూడా పొలం రైతులు కూడా అక్క ఏం చెప్తున్నాను నాకు అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే జగన్ ఎందుకు కోల్పోయాం రా బాబు అని చెప్పి జనాలు ఎంతకన్నా బాధపడుతున్నారు, ఏం చేస్తున్నారు. ఒక్కసారి తెలంగాణ మాట్లాడడం కాదు, ఏపీకి వచ్చి ఒకసారి పల్లెటూరు ప్రజల్ని వాళ్ళందరినీ పరిశీలిస్తే అర్థమవుతుంది. ఏదో తెలంగాణలో ఉన్నాం కదా, ఏదో కెమెరా ముందు మాట్లాడుతున్నాం కదా, వాళ్ళు పడే బాధను ఆ విధంగా చూస్తే మీకు అర్థమవుతుంది. కంపల్సరీ 2029లో అన్న వస్తాడు, ప్రజల మనుషులు అండగా ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకున్నది ఒకటే, ఆయన ధర్నా చేసే బదులు ఆయన ఇంటి ముందు మనం ధర్నా చేయాలి. ఆయన గుడ్ మార్నింగ్ అనుకుంటూ ఒక కొండనే కబ్జా చేశారు. ఆ కబ్జా భూములు ఎక్కడి నుంచి, ఆ సొమ్మంతా ఏమైంది? ప్రజలకు పంచేది లేదా? నువ్వు కబ్జా చేసుకుంటూ నీ మాత్రం నువ్వు తింటూ ఉంటావు, ప్రజలకు గ్యాస్ సిలిండర్ అనే భూచిని చూపిస్తున్నావు. అసలు గ్యాస్ సిలిండర్ గురించి నువ్వు అడగాల్సిన హక్కు నీకేముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కబ్జా చేసిన ఆస్తులన్నింటి బయట తీసి ప్రజలకు పంచడం నేర్చుకో. లేకపోతే ప్రభుత్వానికన్నా కనీసం హ్యాండ్ ఓవర్ చేయి. ప్రభుత్వం అన్నా కనీసం ప్రజలకు పంచుతుంది. అది అటువంటి చేయాల్సింది పోయేసి కేంద్ర ప్రభుత్వం సమస్య ఇది.
గ్యాస్ సిలిండర్ అనేది. పెట్రోలియం అనేది వనరులు అనేది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, కమర్షియల్ సిలిండర్స్ కూడా నెలకు సరిపోయే స్టాక్ ఉంది మా దగ్గర అని చెప్పేసి. అది మీరు కావాలని లేవనెత్తుతున్న చర్య తప్ప దీంట్లో అర్థం లేదు. క్లియర్గా 21 రోజులలో డెలివరీ వచ్చేస్తుందని చెప్పి చెప్తున్నారు. కమర్షియల్ కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాళ్ళు ఒక్కొక్కరు 5 నుంచి 10 సిలిండర్ మెయింటైన్ చేస్తారు. 5 నుంచి 10 సిలిండర్ మెయింటైన్ చేసినప్పుడు క్లియర్గా 21 డేస్ అనేది ఎవరికైనా నడుస్తుంది. 21 డేస్ తర్వాత వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు వాళ్ళు స్టార్ట్ అయ్యే 15 డేస్ అవుతుంది. మీరు అప్పుడే ఇంకా 21 డేస్ దాటిపోయినట్టు ఏదో స్టోరీ చెప్తున్నారు. మీరు ముందుగా తీసుకురావాల్సింది మీ కొండను కదిలించండి, అది తీసుకొచ్చేసి పంచండి, లేదంటే ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయండి. ముందు మీరు నిజాయితీ పరులు అని చెప్పి నిరూపించుకోండి. ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ గురించి ఆలోచించండి. గ్యాస్ సిలిండర్ గురించి మేము చూసుకుంటాం. మా ఇళ్లలో అయితే మాకు గ్యాస్ సిలిండర్ స్టాక్ ఉన్నాయి. ఓకే సార్, అట్లాగే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి ఒక 4-5 వ్యాన్లు వేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఆక్రమించారని ఎగిరాడు. గుడ్ మార్నింగ్ అనేది పోయింది ఆ మచ్చతో. మరి ఇప్పుడు అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈ కట్టిన ఇల్లు హ్యాండ్ ఓవర్ అవుతుంటారు. ఖచ్చితంగా చేయాలండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే ప్రభుత్వం తన పని చేసుకుంటుందని చెప్పేసి. చంద్రబాబు నాయుడు గారు కాకుండా అక్కడ మనకు కావాల్సింది అయితే ఒక యోగి లేదా ఒక రాజాసింగ్ లాంటి వాళ్ళు ఉంటే క్లియర్గా ఈ కేతిరెడ్డి వాళ్ళను తోక ముడిచి మరీ కొట్టేవాళ్ళు. వాళ్ళు రావాలి. చంద్రబాబు నాయుడు గారు అనేది సాఫ్ట్, ఎప్పుడైనా సాఫ్ట్. ఆయన కోరుకునేది ఒకటే అన్నట్టు, డెవలప్మెంట్ చేద్దాం, ఎదుటి వాళ్ళు అనేది మరుగుతూనే ఉంటారు, నా పని నేను చేసుకుంటూ పోదాం అని చెప్పేసి. ఒక మంత్రి అనేవాడు మనకి ఇటువంటి వాడు కావాలి. లేదా తెలంగాణ నుంచి ఇంపోర్ట్ చేసుకుందాం రాజాసింగ్ గారిని, ఆయన చూసుకుంటారు, ఆయనకు పెట్టిన కూడా సరిపోతుంది. ఈ కేతిరెడ్డి ఈ 11 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరినీ ఊరికి కొడతారు. ఓకే సార్, ఓడిపోయిన కేతిరెడ్డి మళ్ళీ రేపు గుడ్ మార్నింగ్ అని వెళ్తే ఆయనకి ఆదరణ వచ్చింది అంటారా రాదంటారా? ఖచ్చితంగా వస్తుందండి. 11 ఓట్లు పడతాయి, గ్యారంటీ అది.